ఈ ఓట్ షేరు ఇది 51 జనసేన టీడీపీ కలిస్తే 51 షేరు కలిసిందిలే ఆల్రెడీ కలిసిందే వీళ్ళు చెప్పింది. తర్వాత వాళ్ళకేమో 43 అండ్ వాళ్ళకు ఒక 39 స్థానాలు వస్తాయి, వీళ్ళకు 93 వస్తాయి, ఇంకో 39 టైట్ ఫైట్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. బీజేపీ కలిసిన తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇప్పుడు గేమ్. ఈ గేమ్లో తులసిరెడ్డి గారు తగ్గుతుంది అని చెప్తున్నారు. కడపలో కూడా వాళ్ళకి 3 సీట్లు వస్తాయి లెక్క ప్రకారం. బీజేపీతో కలిసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేనని ఆయన ఒక గేమ్ మైండ్ గేమ్ మొదలెట్టినట్టున్నారు ఆయన. సో చెప్పండి రఘు గారు, బ్రీఫ్ ప్లీజ్. బేసిక్గా కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేసిన అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సో రాష్ట్రంలో ఈ పార్టీ కనుమరుగు కావడం కారణం కూడా కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అంచేత ఇప్పుడు వాళ్ళకి కూడా తెలుసు, అప్పుడే అన్నారు ఇందాక తులసిరెడ్డి గారు సీనియర్ నాయకులు పెద్దలు, మాకు నాయకులు లేరు, సో మేము కొట్లాటలలో లేము అని ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఫలితాలు అంటే ఈ యొక్క ట్రెండ్స్, ఆ యొక్క ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. అది ఇప్పుడు మొన్నటి వరకు పాపం షర్మిల గారు ఏదో 2-3 సందర్భాల్లో ఏదో మాట్లాడి తర్వాత చెప్పబడిపోయారు. మరి కారణాలు ఏంటో మనకు తెలియదు. ఎక్కడ పాపం అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కార్డు వదిలేసినట్టుగా కనపడుతుంది రాష్ట్రం. అంటే ఎలాగా లేదు కదా, ఎందుకు వచ్చింది కూడా ఆయాసం మళ్ళీ అని చెప్పేసి అర్థమై ఉంటుంది పాపం ఆవిడకి. సో అంచేత ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా సరే ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగా పనిచేస్తుంది తెలుగుదేశానికి కానీ జనసేన కానీ. అయితే బీజేపీ ఇక్కడ ఒకటి అంచనా ఏంటంటే విలన్ పాపం ఎంత అనుకున్నా బీజేపీ విలన్ కాదు. బీజేపీ నరేంద్ర మోడీ వేసిన వందే భారత్ రైల్లోనే ఈ విలన్స్ అంతా ప్రయాణం చేస్తున్నారు. నరేంద్ర మోడీ వేసిన రోడ్లలోనే ప్రయాణం చేస్తున్నారు. బ్రిటిష్ అభివృద్ధి అనేది ఒక ప్రక్రియ కాదు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో 98 ముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ముందు గ్యాస్కి ఎంపీలకు కూపన్లు ఇచ్చి మనం అడుక్కునే వాళ్ళం. ఎంపీ దగ్గరికి వెళ్ళి అవునా కదా కొనుక్కునే వాళ్ళం, బ్లాక్ లో కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఇవాళ ఇంటింటికి వెళ్ళి అమ్మా గ్యాస్ తీసుకో, గ్యాస్ కావాలా, గ్యాస్ తీసుకొని ఇస్తారు లేదా? ఎందుకు రఘు నాయకుడు నాయకుడు ఉంటే అవునే 70 ఏళ్ళు ఇంకా పోలీస్ సెంటర్ కాడుకుంటూ పోలీసు నాకు అర్థం అరే దమ్ముడు పోలీస్ సెంటర్ కాడుకుంటావు. పివి నరసింహ వచ్చిన పాలసీ మారిందా చేశారా మీరు 5 ఏళ్లలో? కాంగ్రెస్ పార్టీ దేశానికి ఇచ్చిందా? ఇవాళ అరే ఇలాంటి ఎన్నో ఒక సంస్కరణ అండి నరేంద్ర మోడీ చేశాడు, చూపించాడు, దమ్ముగా చేసి చూపించి కనపడుతుంటే కనపడలేదంటే కబూర్లకు ఏం చెప్తామంటే నాకు అర్థం కాదు. అబూర్లు చూడండి, బీజేపీకి ఓటేయండి అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ నేను చెప్పొచ్చేది ఏంటంటే మోర్ దెన్ గతంలో మీరు 8.2%, 7.8% బీజేపీ అన్నారు. ఇవాళ పరిస్థితి లేదు. మోర్ దెన్ 10.68% గతంలోనే విష్ణుకుమార్ రాజు ఉన్నాడు. విష్ణుకుమార్ రాజు గారిని బలి చేయొద్దు నువ్వు. విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది ఆయన ఒక్క నియోజకవర్గానికి సంబంధించి 10.5 అన్నాడు ఆయన. రాష్ట్రం మొత్తం ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే ఉంది అంట నేను. ఎందుకంటే ప్రజలు చూశారు వాళ్ళ అభివృద్ధిని, మోడీ అభివృద్ధిని చూసి వాళ్ళ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో, దేశంలో ప్రతి ఒక్కరి ఫలాలు అందుతున్నాయి. సబ్కి సాత్ సబ్కి వికాస్ ఇవాళ నినాదం వెళ్ళిందంటే మీరు నిన్న మోడీ గారు రాజ్యసభలో చెప్పారు సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏ నారా నహీ హై మోదీ గ్యారంటీ హై. గ్యారంటీ మరి అప్పుడు నారా గ్యారంటీ ఇప్పుడు హామీ అయింది, కనపడుతుంది ప్రజలు. బీజేపీ పెరిగింది ఒప్పుకోండి. 1972 అలా జరిగిందండి. అప్పుడు 72 అండి అదే. ఇవి 2024 అండి బాబు. ఇదే 24లో మేము ఎక్కడున్నామో చూడండి సరే. తులసిరెడ్డి గారు కూడా చూడాలి, పట్టాభి కూడా చూడాలి. రఘు గారు మీ ఆర్గ్యుమెంట్ కాదు, పట్టాభి గారు చూసే నిన్న చంద్రబాబు గారు ఢిల్లీ పంపించారు. సరేనా? ఓకే రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ గారు అండ్ పట్టాభి రావు గారు, తులసిరెడ్డి గారు. రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు మీరు.